వస్తాయి అయిపోయినా సార్ ఓకేనా అందుకే ఓకేనా ముందు వార్మెంట్ పెట్టు అసలు ఇబ్బంది పడతారా సార్ బంగారు కలుగుతుంది ఫిబ్రవరి 5వ తేదీన చౌడమ్మ టెంపుల్లో డే టైంలో ఒక అఫెన్స్ జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువులు అవి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద మా అర్బన్ సిఐ లింగప్ప గారు, వాళ్ళ ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ హిస్ టీమ్ వర్కౌట్ చేశారు. ఇదే విధంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ తీశారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అదంత యూస్ఫుల్గా లేదు, ఎందుకంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం సరిగా లేదు, కొన్ని అయితే పనిచేయడం. అయితే వాటి నుంచి కాకుండా మిగిలిన అవుట్స్కట్స్లో ఉన్న సీసీ కెమెరాస్ని వెరిఫై చేసి ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక వెహికల్ మీద వెళ్తూ ఆ ఇద్దరిని వీళ్ళ ఇన్ఫార్మెంట్స్ ద్వారా లోకల్గా వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నెమలిదిన్నె సంబంధించిన జంబులదిన్నె బాలకృష్ణ, ఇతను నెమలిదిన్నె విలేజ్ పెదముడియం మండలం, ఇతను యాక్చువల్గా పొద్దుటూరులో ఉంటాడు. ఇదే విధంగా చింతకాయల హుస్సేన్ బాషా అని చెప్పేసి ఇంకొక అతను, వీళ్ళిద్దరూ కూడా నేరస్తులు. వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కడెక్కడ చేశారనే దాని మీద మేము మిగతా అన్ని వెరిఫై చేస్తే టోటల్గా 26 నేరాలు వీళ్ళు పాల్పడ్డారు. వీళ్ళని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అర్బన్ సిఐ గారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు మన జమ్మలమూడికే కాకుండా కడపలో 2 చేశారు, పొద్దుటూరులో 3 చేశారు, మైదుకూరులో 2 దేవాలయాలు చేశారు. అదేవిధంగా కర్నూలు, యాడికి, బనగానపల్లి వీటన్నింటిలో కూడా ఆలగడ్డ మొత్తం కలిసి 26 నేరాలు చేశారు. తీసుకున్న ప్రతి వస్తువుని ఏం చేస్తారంటే ఆ ప్రొద్దుటూరులో పనిచేసేవాడు అక్కడ బంగారపు షాప్లో పనిచేసేవాళ్ళలాగా నటించి అక్కడ వాళ్ళకి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటా ఉంటాడు. వీళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళ పొజిషన్లో కొంత, వాళ్ళ రిసీవర్ల దగ్గర కొంత మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనం సీజ్ చేసిన వస్తువులు వచ్చేటప్పటికి 20 గ్రామ్స్ గోల్డ్ ఆర్టికల్స్, 9 కేజీల 40 గ్రాముల వెండి దేవాలయానికి సంబంధించిన అమ్మవార్లకి దేవుళ్ళకి సంబంధించిన వస్తువులు, మొత్తం టోటల్ 12 లక్షల రూపాయలు విలువైన చోరీ సొత్తుని ప్లస్ 2 మోటార్ బైక్స్ని, వీళ్ళు ఈ 2 మోటార్ బైక్స్ ఈ నేరాలు చేయడానికి వాడేవాళ్ళు, వీటిని సీజ్ చేయడం జరిగింది.